మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ఆరోపించారు. తెలంగాణలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఆ పార్టీ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు శాతం భారీగా పెరిగిందని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ రాష్ట్ర స్థాయి కార్యాలయాలను హైదరాబాద్లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు శిక్షణ అందించేందుకు ఈ కార్యశాల జరిగింది. అయితే శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అలాగే దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు సమకాలీన అంశాలపై దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. నేడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన మరో కీలక కార్యశాల జరగనుంది. జిల్లాల వారీగా మండల స్థాయిలో ఈ శిక్ష కార్యశాలలను నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ముందే అయితే యోజన చేసుకుంటామో తర్వాత సమీక్ష జరిగిన తర్వాత కూడా సమీక్ష చేసుకునేటువంటి ఆనవాయితీ మా పార్టీలో ఉంది. ఆ విధంగానే సంస్థాగతంగా ఎక్కడెక్కడ మనం ఇంకా పటిష్టంగా చేసుకుంటే బాగుండేదనే ఆలోచన కూడా చేయడం జరిగింది. ఆ విధంగానే రాబోయేటువంటి రోజులలో ఈ మున్సిపల్ ఎన్నికల అనుభవంతో రాబోయేటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అధికార దుర్వినియోగం, ఈ యొక్క డబ్బు పంపిణీ అవుతుందో దాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా